ఉంది 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 అందరికీ నమస్కారం. గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరిమణి సుంత లక్ష్మారెడ్డి గారు, సుశీలారెడ్డి గారు, అందరి తరఫున మా పత్రికా మీడియా సోదరులకి నమస్కారాలు. 2 రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న చర్చను చూస్తూ ఉన్నాం. మొన్న గౌరవ కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాట్లాడుతున్న ఫ్లోలో కొంత తప్పు మాట దొలిరిందని గత 2 రోజుల నుండి రాజకీయం చేస్తున్నారు. కానీ ఇమీడియట్గా పొరపాటుగా కొంత దొలిరిందని ఇమీడియట్గా క్షమాపణ చెప్పి మహిళా సోదరిమణులకు, అక్క చెల్లెళ్ళందరికీ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు, వారి హుందాతనాన్ని ప్రదర్శించారు. గొప్పగా వారి గౌరవం పెరిగేటట్టు వారు చెప్పిన ఆ మాటతోని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మా అక్క చెల్లెళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. రాష్ట్రం అంతా కూడా మనిషి అనేవాడికి ఎక్కడొక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొరుకుతూ ఉంటుంది. కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని కోరడం అనేది గొప్ప హుందాతనాన్ని తెలియజేస్తూ ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా, గౌరవ కేసీఆర్ గారిని కూడా ఇందులో తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించిండని మాట్లాడిండు. కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు చూస్తూ ఉంటే, నిన్న మొన్న చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలకు ఏదో అవమానం జరిగిపోయిందని అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. 8 నెలల తర్వాత మహిళల పట్ల ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పేపర్ చూస్తే అయితే మొత్తం పేపర్ నిండా అదే స్పందన ఉంది. కేటీఆర్ గారు ఏదో పొరపాటు మాట్లాడున్నారు, మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది, అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసి ఉండలేదు అనే లెవెల్లో స్పందన చూస్తున్నాం. చాలా సంతోషం. కానీ 8 నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించమని అక్క చెల్లెలను అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిందనేది స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నాను. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ 1800 మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు, మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు. చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదైనా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? గత 8 నెలల నుండి ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికన రాస్తూ ఉన్నాయి. అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం. రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే, ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం, ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక ఆ అమ్మాయి గుండె అయిపోయి చనిపోయిందనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి. ఆర్టీసీలో బస్సులో ఒకటి కాదు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన మెట్టుగూడలో కానివ్వండి, లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు?
నాగర్ కర్నూల్ చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం. నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, షాద్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిలవలేదు మరి ఆ రోజు? మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం, 16 ఏళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? కేటీఆర్ గారు మాట్లాడినతోనే మహిళల మీద చాలా అవమానం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కనిపించలేవా? ఎందుకు చాలా అవమానకరంగా చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని స్పందించండి ఉప ముఖ్యమంత్రి గారు అని అడిగాం. కానీ ఏం చేశారు? కనీసం మాట్లాడకపోగా నెక్స్ట్ డే మేము 4:30 గంటలు మహిళలో నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాలుగు గంటలు నిల్చుంటే 4:30 గంటలు మేము మహిళా ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా, ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షసానందం పొందారు. అక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలో దొల్లినమానో కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల ఒక పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో కేటీఆర్ గారికి డీకే అన్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితో ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు ఆ రోజు. అది కేసీఆర్ గారి సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇదే కాదు, ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు ఉంటే రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది, రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు. డీకే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండబెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. అమ్మా అనుకోలేదు, ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు? ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్ధాంతం చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు? మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు? ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చున్నారు అన్నప్పుడు మేము మహిళా సోదరిమణులమే కదా, మేము ఆడబిడ్డలమే కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సుటి వాళ్ళని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. మహిళలకు నిజంగా అసలు మీరు మహిళలకి అసలు కేసీఆర్ గారు మహిళల పట్ల చూపించిన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? గత 10 సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు, మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సోదరిమణులే ఉంటారు, శాలరీస్ పెంచున్నాం, అంగన్వాడీ సోదరిమణులకి శాలరీస్ పెంచున్నాం, ఆర్పీలకి వాళ్ళకి హానోరియం ఇచ్చున్నాం, వివోఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరిమణులే వాళ్ళకి ఇచ్చున్నాం. వ్యాపారంగా ఎదగాలి పారిశ్రామికంగా ఆలోచించి కేటీఆర్ గారు
గౌరవ కేసీఆర్ గారి ఆదేశంతో వీహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చున్నారు. గురుకులాలు ఏర్పాటు చేస్తే 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే 60% అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం. కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం. అమ్మాయిలు పుడితే 13,000 అకౌంట్లు వేయడం జరిగింది. ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం. ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరులకు నిలబెట్టేట్టు చేసిన చెప్తారు మీరు. ఏది బస్సు ఫ్రీ బస్ సంతోషం ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం. మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం. మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా, మహిళా సోదరిమణుల సంఖ్య పెరిగింది కదా, సపరేట్ బస్సెస్ నడిపించండి. మహిళా సోదరిమణులకి స్వాగతిస్తాం. కానీ 2500 ఇస్తామన్నారు కదా మహిళలకి, ఎక్కడ పోయిందండి 2500? ఉచిత గ్యాస్ అంటున్నారు కదా, ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్? ఇవన్నీ అడుగుతానేమో తట్టుకోలేరు, తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు. ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారో ఏ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు గౌరవప్రదంగా కేటీఆర్ గారు తప్పు జరిగినందుకు క్షమించమని అడిగి వారి సంస్కారం నిలబెట్టుకొని గొప్ప హుందాతనంగా ప్రవర్తించారు. అదే సంస్కారం మీకుంటే, అదే సంస్కారం మీ వాళ్ళకు ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మహిళా సోదరిమణులు, మా మహిళా మంత్రివర్యులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ హుందాతనాన్ని ప్రదర్శించమని మరొకసారి కోరుతా ఉన్నాను. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ సమావేశంలో ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, ఇంకో మాజీ మంత్రివర్యులు పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు వాణిదేవి గారికి, సుశీలారెడ్డి గారికి, అలాగే మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. గౌరవ మాజీ మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పారు. మహిళలకు సంబంధించి కేసీఆర్ గారి పాలనలో మహిళలను ఏ విధంగా గౌరవించుకున్నాం, కాపాడుకున్నాం. ఈరోజు ఒక మరి మహిళల మీద దాడులు కానీ మానభంగాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీ పత్రికల ద్వారానే చూస్తూ ఉన్నాం. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి అంబేద్కర్ స్టాచ్యూ కానీ అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈరోజు రుణమాఫీ గురించి హరీష్ రావు గారి రాజీనామా గురించి డిమాండ్ చేసే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఎలాంటి కండిషన్లు పెట్టము అని చెప్పి ఎవరైనా ఇంకా లోన్లు తీసుకోకుంటే ఇమ్మీడియట్గా పోండి, డిసెంబర్ 9 రోజే మీ 2 లక్షల రుణమాఫీ ఏకకాల మొదటి రోజు చెప్పినప్పుడు 40,000 కోట్లు అని చెప్పారు. తర్వాత జరిగిన క్యాబినెట్లో 31 కోట్లు ఇస్తాము, సేకరిస్తుంది, పెద్ద పెద్ద భూస్వాములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు తీసేస్తే 31 కోట్లు మరి
రుణమాఫీ సరిపోతుంది అని చెప్పి క్యాబినెట్ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ బడ్జెట్ వచ్చే నాటికి 26 కోట్లకే మరి 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా మాట తప్పుతూ వచ్చారు. కానీ మొన్న స్వయంగా ఆగస్టు 15 రోజు మీరు ఇచ్చింది 17 చేస్తే ఆ రోజున్న రైతుల సంఖ్య 32,000కు 17 కోట్లు సరిపోతే మీరు రైతు బంధు ఇవ్వకుండా మేము 2 సార్లు ఇచ్చే రైతు బంధుతో సమానమైన 17,000 కోట్లను మాత్రమే మీ మొత్తం ఎన్నికల మేనిఫెస్టో అయిన 2 లక్షల రుణమాఫీకి కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర రైతాంగం గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఎస్ఎల్బీసీలో బ్యాంక్ లెక్కల ప్రకారం 49,000 కోట్లు సరిపోతాయి అన్నారు. ఎందుకు ఇంతమంది కోత పెట్టారు, ఎందుకు ఇంతమంది రైతులకు అంటే 44% మాత్రమే రుణమాఫీ చేశారు, 56% ఎగ్గొట్టారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా తీరని ద్రోహం అన్యాయం చేశారు అనేక కొరీలు పెట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పైపెచ్చు హరీష్ రావు గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. మీకు హరీష్ రావు గారిని రాజీనామా అడిగే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రుణమాఫీ రైతులందరికీ చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలోని 13 హామీలను కూడా నెరవేర్చండి. నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అది పక్కన పెట్టేసి తూతూ మంత్రంగా మీరు రుణమాఫీ చేసి సగం కంటే ఎక్కువ మందికి ద్రోహం మరి రాజీనామా చేయలేదని వారి మీద దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇది శోచనీయం. తెలంగాణ వచ్చే ముందు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారి టీం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది తెలంగాణ వస్తే తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధాకారం అయిపోతుందని మరి ఆంధ్ర ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. కానీ గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణలో నివసించే వాళ్లకు తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. రాష్ట్రం దివాళా తీసిందని ప్రభుత్వం ఒక ఎయిడ్ పేషెంట్ లాగా క్యాన్సర్ పేషెంట్ లాగా ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి ఇవాళ నిన్న జరిగిన హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమే నిజంగా కేసీఆర్ గారే అలాంటి దాడులో అలాంటి భౌతిక దాడులు కానీ అలాంటి ఇబ్బందులు పెట్టి ఉంటే తెలంగాణ 10 ఏళ్లలో ఇంత సుభిక్షంగా ఉండేదా, రాష్ట్రం 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచేదా, అన్ని రంగాల్లో ఏ రంగాన్ని చూసినా తెలంగాణలో నివసించే వాళ్ళు ఉండేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ మా బిడ్డలని కడుపులో పెట్టి చూసుకున్నాం. వేరే రాష్ట్రాల వాళ్ళను బీహార్ అలాగే మిగతా రాష్ట్రాల వాళ్ళను కూడా యూపీ బీహార్ నుంచి వచ్చిన కూలీలను కూడా కోవిడ్ సమయంలో కడుపు నిండా అన్నం పెట్టి సొంత ఖర్చులతో సొంత ట్రైన్లు ఏర్పాటు చేసి అది మర్చిపోయి ఈరోజు మీరు ఈ దాడులకు పూనుకోవడం
లేకపోతే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం తెచ్చే విధంగా ఆ స్థాయిని మర్చిపోయి స్థాయిని దిగజారుస్తూ ఇవాళ మహిళా మంత్రులు 8 అక్క అన్నట్టు 8 నెలల తర్వాత నోరు తెరిచిరు. ఇప్పుడన్నా మంచి విషయాల మీద మహిళల భద్రత విషయంలో కానీ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ మహిళలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో మీరు నోరు విప్పితే బాగుంటుంది, వారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా సాక్షిగానే ముఖ్యమంత్రి తప్పుడు మాటలు మాట్లాడితే ఇవాళ ముఖ్యమంత్రి పార్టీ మారి వచ్చిండు, ఇదే సీతక్క పార్టీ మారి వచ్చింది, ఇదే సురేఖ గారు అనేక పార్టీలు మారి వచ్చిండ్రు. ఇవాళ అందులోనే పుట్టి పెరిగి అదే పార్టీని మోస్తున్నట్టు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీరు గతంలో మరి మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడడానికి మైకి అని కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కేటీఆర్ గారు ఒక మాట దొర్లితే నిన్న మీ సాక్షిగా కూడా ఏమంటే రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని మరి ఏ విధంగా అర్హత ఉంది, ఏ విధంగా పెడుతున్నారో ఒక్కసారి మీరు మనస్సాక్షిని అడగండి. కేసీఆర్ గారు చేసింది ఏంది, మరి ఈరోజు రుణమాఫీ కూడా ఇవాళ ఇప్పటికే దాదాపు 50-60 వేల ఫిర్యాదుల కంటే ఎక్కువ వచ్చినాయి. 2 లక్షలు చేసి మీరు 22 లక్షల మందికి ఇవ్వడం ఏంది? మేము లక్షలోపే ఆ రోజు 32 లక్షల మంది అర్హత పొందితే ఇవాళ ఎందుకు రైతులు తగ్గిపోయినరు? మీరు ఒకసారి సమీక్షించమని. మీరు ఇస్తా అన్న ప్రతి హామీ ప్రజలకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించినో తెలంగాణ ప్రజలకు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా సాధించడానికి మీ మెడలు వంచడానికి మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి అయినటువంటి అక్క సబితక్క గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రి గారు పెద్దలైనటువంటి మన ఎమ్మెల్సీ సత్యవతి గారికి, పెద్దలు గౌరవనీయులు అక్క అమ్మ మన వాణిదేవి గారికి, సుశీల గారికి, మరి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి కేటీఆర్ గారి పైన మాటల దాడి కానీ, అదేవిధంగా హరీష్ రావు గారి క్యాంప్ హౌస్ పైన దాడిని కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం వీరిద్దరి పైన ఎందుకు అటాక్ జరుగుతుందనేది కూడా మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి కానీ కేటీఆర్ గారు కానీ మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజలకన్నీ కూడా వాస్తవాలను చెప్పడం జరిగింది. కాబట్టి మరి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీది పై చేయి కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న ఆలోచన
అయితే మరి ఏదైనా ఇప్పుడు చెప్పినట్టుగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాస్తవాలు చెప్తున్నారు. కేటీఆర్ గారు మనం చెప్పడం కూడా ఏం జరిగిందంటే బస్సులలో ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరిగింది అని చెప్తూ మళ్ళీ మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా సరే, ఇట్లా చేసినా సరే అని చెప్పేసి ఒక మాట దొల్లడం జరిగింది. ఆ దొర్లిన మాటకు ఇమీడియట్గా మరి మహిళల గౌరవాన్ని కించపరిచినట్టు అవుతుందనో, లేకుంటే వారికి మనోభావన దెబ్బతింటే దానిపైన మరి యాక్టివిటీస్ చేయడం నిజంగా కూడా మరి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే సారీ చెప్పడంలో మనమేం తక్కువగా, మరి ఈరోజు కేటీఆర్ గారు చేసింది అది. మరి అదేవిధంగా ఆ రోజు అసెంబ్లీలో మా కౌశిక్ రెడ్డి గారు, సీతక్క గారు అన్నటువంటి సందర్భంలో ఇమీడియట్గా అందరం కూడా రియాక్ట్ అయ్యి ఆయనతో కూడా సారీ చెప్పించడం జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దానికి మరి రియాక్ట్ అయ్యి మమ్మల్ని ఏ విధంగా అగౌరవపరిచింది అందరూ కూడా వారు చెప్పలేదు. అంటే వారి యొక్క విలువ, వారి యొక్క గౌరవాన్ని వారి కించపరచుకోవడం జరిగింది. అది వారి విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. కానీ ఏదైనా ఈరోజు ఈ విధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కాదు అని చెప్పేసి కూడా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. రుణమాఫీ ఏంటంటే ఏకకాలంలో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు 3 ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది. మేడి విధంగా ఉంది, ఎందుకంటే మేడిపండు పైన ఉన్నట్టుగా లోపల అన్ని లుసగలే. మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు రుణమాఫీ అని చెప్పినారు, మరి 1,00,000 లోపు అన్నారు. 1,00,000 లోపు రైతుల నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వచ్చిన వారికి కూడా మరి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఇంతవరకు కూడా జమ చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మా నర్సాపూర్ నియోజకవర్గం పొద్దున నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు చాలామంది ఏంటంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, కొంతమందికి అయింది, మరి కారణాలు కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. రైతులందరూ కూడా ఏంటంటే పాస్బుక్స్ పెట్టుకొని మరి ఆ రోజు మాట్లాడే వరకు కాదు పాస్బుక్ అన్నారు. ఈరోజు పాస్బుక్ కాకుండా ఒక రేషన్ కార్డుకు 2 lakhs మాత్రమే మాఫీ చేస్తున్నారనే విషయం వాస్తవం కాదా మరి అని మేము అడుగుతా ఉన్నాం. ఏకకాలంలో కాదు 3 ఇన్స్టాల్మెంట్స్ చేస్తున్నారు. డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ప్రభుత్వమే రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? రుణమాఫీ చేసినాం. ఒకవేళ హరీష్ రావు గారు, మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే హరీష్ రావు గారు మరి నిజంగా నేను రుణమాఫీ చేయకపోతే, 6 గ్యారంటీలు 13 హామీలు చేయకపోతే మరి రాజీనామా చేస్తున్నారు కదా, ఆయన లాభమైంది. ఇంకా ఎంతమందికి రైతులకు మరి రుణమాఫీ కావాల్సి ఉంది అనే లెక్కలు తీసే బదులు హరీష్ రావు గారు రాజీనామా చేయండి, హరీష్ రావు గారు రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే తప్ప వాస్తవంగా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులు, పోనీ మేము బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మీరు ఎట్లాగో మమ్మల్ని వేరుగా చూస్తూ ఉన్నారు, కానీ మీ వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగండి, చెప్తారు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మరి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు పాస్బుక్ బుక్ ఉన్నారు, బ్యాంకులలో మాత్రం డబ్బులు జమ కాలేదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కమిషన్ నిజంగా కూడా నేను కూడా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఇంకా మీరు ఈరోజు చూడండి వెబ్సైట్లో ఉమెన్ కమిషన్ అంటే సునీతా లక్ష్మారెడ్డి అని వస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క తీరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉమెన్ కమిషన్కి సంబంధించి ఆ రోజు
మేము పేపర్లో ఏ హెడ్లైన్ ఐటమ్ వచ్చినా దానిపైన రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం ఉంది. కానీ ఇంతవరకు అటువంటి చర్యలు ఉమెన్ కమిషన్ నుంచి తీసుకోకపోగా ఈరోజు కేటీఆర్ గారు అన్నదాన్ని తర్వాత ఇమీడియట్గా సారీ చెప్పిన దాన్ని పట్టుకొని ఈరోజు ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకున్నామంటే మీరు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈరోజు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసుల దాడి జరుగుతూ ఉంది, మీ షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు రక్షణ కలిగించాలని టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చి మరి షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీమ్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? మన విమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి మన రాష్ట్రం రోల్ మోడల్గా నిలబడడం జరిగింది. నేషనల్ ఉమెన్ కమిషన్ మన రేఖా శర్మ గారు మన ఆఫీస్కి వచ్చే మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. షీ టీమ్స్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం, ఎందుకంటే రోజు పేపర్ తెరవగానే కనీసం ఒక 4-5 ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. మహిళలకు రక్షణ కలిగించండి. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే 6 గ్యారెంటీలు 13 హామీలను డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధి పెట్టండి అని చెప్పేసి కూడా మరొక్కసారి వారికి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు సత్యవతి గారు, లక్ష్మారెడ్డి గారు, సుశీల గారు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరికీ మిత్రురాల, ఇవాళ మనం ఇక్కడ ఇప్పటిదాకా సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే లక్ష్మారెడ్డి గారు అందరూ ఎందుకు జమ అయినాము, ఎందుకు మాట్లాడుతున్నాం అన్న సంగతి ఇప్పటికీ గ్రహించారు. నేను చెప్పేది చాలా తక్కువ. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెంది అనేది అందరికీ ప్రపంచం అంతా తెలిసిన విషయమే, దేశంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ 78వ సంవత్సరాలు మన స్వాతంత్రంలో సాధించుకొని 78 సంవత్సరాల్లో మరి అత్యధిక భాగం ఈ కాంగ్రెస్ పార్టీనే పాలించింది. వాళ్ళు సాధ్యం కాదనుకున్న అనేక విషయాలను సుసాధ్యం చేసినాము. ఈ 10 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ప్రపంచం అంతా కూడా మన వైపు చేస్తుంది. బెస్ట్ వాతావరణం ఉన్నది, అనుకూలంగా ఉన్నది, పెట్టుబడులకు కావచ్చు, ఇతర పరంగా కూడా. ఇది ఎంతో హెల్త్ పరంగా, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ రంగంలో కూడా చాలా అభివృద్ధి సాధించాం మనం. హెల్త్ టూరిజం బాగా డెవలప్ అయింది. అది నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను. సో ఇట్లాంటి దేశానికి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన విషయము మనం ఒప్పుకోవాలి. అట్లాగే మరి అత్యంత ఎక్కువ రోజులు పాలించింది, ఎక్కువ సంవత్సరాలు పాలించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి వాళ్లకు అసాధ్యమైంది, మరి సుసాధ్యమైపోయింది. కానీ నిజమవుతాయి. మనకు అందరికీ జాతి లక్షణమే అది. అలాగే ఒక మహిళ గురించి లేకుంటే మహిళా లోకాన్ని గురించి ఎవరన్నా నోరు జారితే ఎవరు ఊరుకోరు. సరే, వెంటనే తప్పు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ అంతే సహజంగా మరి ఎంతో హుందాగా తను క్షమాపణ చెప్పడం అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అయితే మరి పరిపాలన ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాలన్నీ నీటి మీద వ్రాతలేనా? ఇప్పటిదాకా అందరు చెప్పారు, మన దగ్గర అందరి దగ్గర కూడా ఉన్నాయి, డేటా అంతా ఉన్నది. మొన్నిచ్చిన రైతు రుణమాఫీ గురించి తీస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇవ్వాలి, ఇంకా ఎంతమందికి ఇచ్చేది బాకీ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రైతులందరికీ రాని వాళ్లకు కారణం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా, ఇక్కడ వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారా? ఎందుకు రాలేదంటే 2 రోజులు కూర్చుని రైతు పని అంతా వదిలేసుకొని ఓ దిక్కు అకాలం నడుస్తుంది, ఒక దగ్గర
ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, ఒక దగ్గర వర్షాలు పడడం లేదు. సాగు చేసుకోవడం పశువులకు వదిలేస్తున్నారు. ఆ ఊళ్ళలోకి వెళ్ళి చూస్తుంటే ఎంత ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిపాలన విషయాలు లేకుండా ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని దాన్ని చిన్న విషయం అని నేను అనడం లేదు. అక్కడికి క్షమాపణ చెప్పిండ్రు, అది హుందాతనం అయిపోయింది. అది పరిపాలన మీద డైవర్ట్ అయిపోయి చిన్న చిన్న విషయాల పెద్దగా ఇష్యూ చేసి దాన్ని అంతా రాద్ధాంతం చేసి కాలాన్ని ఊరికి వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిందో ఇది ఇంపాసిబుల్. ఇవన్నీ ఇంపాసిబుల్. ఎందుకంటే అధికారం రావాలి అనే ఒకటే విషయం తప్పించి ఇంకా వేరే ఆలోచనే లేదు. మహిళల పట్ల ఇంత నిజంగా వీళ్ళకు మహిళల పట్ల కన్సర్న్ ఉండేది ఉంటే నేను అనలేదు అనడానికి లేనే లేదు. ఇక్కడ ఎంతమంది కెమెరామెన్లు ఉన్నారు చూడండి, ఎంతమంది రాస్తున్నారు చూడండి. ఇది నేను అనలేదు అనడానికి వీలు లేదు కదా. అసెంబ్లీ సాక్షిగా నా ఉన్నాను, కానీ మైక్ కూడా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడడానికి అంత ఇన్సల్ట్ చేసినారు. అప్పుడు ఈ మహిళా లోకం అంతా ఎక్కడ పోయినారు? మరి ఇక్కడ ఆ సభలో ఉన్న మహిళలు, మిగతా మరి అధికారంలో ఉన్న మహిళలు ఎక్కడ పోయినారు? ఇది క్షమించదగ్గని. అది 2500 రూపాయలు అందరికీ అందుతున్నాయా? ఎందుకు అందడం లేదు? నిరుద్యోగ భృతి అన్నారు, మరి అది చేస్తున్నారా? అసలు ఎవరికన్నా ఎంతమందికి నిరుద్యోగ ఆఫీస్లో ఎప్పటికీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అంటే అసలు ఇప్పుడు బంగారం రేట్ ఏంటిది? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవరికన్నా ఈ నెల బోలెడని పెళ్ళిళ్ళు ఉన్నాయి, వచ్చే నెల కూడా బోలెడని పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ఇస్తారు? ఆన్ వాట్ బేసిస్ యూ విల్ సార్? ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి? వైట్గా దాని గైడ్లైన్స్ ఏంటి? ఇలాంటి ఏమీ చెప్పకుండా పట్టించడం. అసలు హరీష్ రావు గారి ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటివన్నీ ఏంటంటే డైవర్ట్ చేయడం, ప్రజల మనసును అటు నుంచి డైవర్ట్ చేయడం. వాళ్ళు మళ్ళీ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, పరిపాలన మీద దృష్టి పెట్టి, ఎడ్యుకేషన్ ఏమవుతున్నది? ఎడ్యుకేషన్ ఫీల్డ్ చెప్పంటే ఇప్పుడు 2 గంటలైనా నేను వదలని మైక్ను. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో. అది పట్టించుకోండి. దానికి కావాల్సిన జీవోలు ఇవ్వండి, దానికి కావాల్సిన వనరులు ఇవ్వండి. విద్యాశాఖకు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, పెద్ద యూనివర్సిటీ, దాని గురించి బోలెడ్ క్వశ్చన్స్ అడిగినాను. నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ద ఆన్సర్స్ గివెన్, నో వీ హ్యావ్ నోటెడ్, నో, ఐ వాంట్ పక్కా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది రూరల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉన్నది కదా, దాన్ని ఏం చేస్తున్నారు? దానికి ఫండ్స్ ఇచ్చినారా? అన్ని క్లాసులు నడుస్తున్నాయా? 50 ఏళ్ల కింద నెలకొల్పబడిన యూనివర్సిటీ గతి అట్లుండేది ఉంటే మరి ఈ కావాల్సిన నిధులు సమకూర్చండి. పారిశ్రామికవేత్తలకు మన రాష్ట్రం చాలా మంచిదని మనం ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇక్కడికి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు రావాలనుకున్నప్పుడు మొహమాట పడిపోతారు. ఇక్కడ ఏందో అనిశ్చితి ఉన్నది అని. ఇక్కడ అనుమానం వచ్చేటట్టుగా, రేకెత్తించేట్టుగా మనం ప్రవర్తించొద్దు. అది మన పరిపాలన మీద దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ మంచి స్థితిలోకి, ఆ 10 ఏళ్ల ఏదైతే గోల్డెన్ టైం ఉందో ఆ టైంలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతుందని నేను ఆశిస్తున్నాను. అదే ఫీల్ అవుతున్నారు రాష్ట్రం అంతా కూడా. మనిషి అనేవాడికి ఎక్కడొక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొల్లుతూ ఉంటుంది, కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని